హాయ్ అండి. ఈ వీడియోలో నేను భీమవరంలో అతిపెద్ద షాపింగ్ మాల్లో ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేశానన్నమాట. సో అదేంటనేది ఈ వీడియోలో చూసేయండి. అలాగే ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది, బట్ పోస్ట్ చేయడానికి కుదరలేదన్నమాట. షార్ట్ వీడియోస్ అయితే కొంచెం పిల్లోని మేనేజ్ చేసి ఒక నిమిషం లాగా వాయిస్ ఓవర్ ఇచ్చేయచ్చు. లాంగ్ వీడియోస్కి కొంచెం కష్టం కదా, అందులోని వాడికి బాగుంటలేదు. సో దగ్గరే ఉంటాడు కాబట్టి వాడికి ఎప్పుడైతే హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటుందో అప్పుడే నేను వాయిస్ ఓవర్ ఫ్రీగా ఇవ్వగలను. వాడిని పక్కన పెట్టేసి వీడియో అప్లోడ్ చేయాలంటే నా వల్ల కాదనమాట. సో లేట్ అయినా కానీ ఇన్ఫర్మేషన్ అయితే బాగుంటుంది. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ప్రాబ్లం ఏంటి అంటే, ఒకటి నేను ఇప్పుడు పట్టుకున్న గ్రీన్ శారీ వచ్చి ఆఫర్లో కొన్నది. ఇదైతే నార్మల్గా నర్సపూర్లో ఆఫర్లో కాదు, ఒక 25 పెట్టి ఉప్పాడు పట్టు శారీ అయితే తీసుకున్నాము. అదేమో భీమవరం షాపింగ్ మాల్లో ఆఫర్లోదనమాట. 5600 ఎంతో శారీ, అది 2600 పడింది. కరెక్ట్గా గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది కదా. సో బిల్ అయితే లేదనమాట. బిల్ ఎందుకు లేదంటే, మనం ఆత్రం కదా, ఇప్పుడు మనకు నచ్చితేనే కొనుక్కుంటాం కానీ రిటర్న్ చేస్తాం. అది శారీస్ రిటర్న్ చేస్తామనే ఆప్షన్ ఉండదు కదా మనకి. మనం ఏదైనా అకేషన్ ఉందంటే ఖచ్చితంగా ఒక మంచి శారీ తీసుకుని దాన్ని బ్లౌజ్ కుట్టించేసి ఇవన్నీ చేసేయాలని ఆత్రం పడిపోతాం కదా. ఇది నేను అదే తప్పు పని చేశాను అనమాట. బిల్లు అయితే పడేశాను. బిల్లు కూడా ఉంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంది. నువ్వు వీడియో ఏంటి అక్కడ మాట్లాడేది ఏంటి బాగుండేది, బట్ బిల్లు లేకపోవడం వల్ల. అయినా ఆన్లైన్ పేమెంట్ ఉందండి. ఆన్లైన్ పేమెంట్ ఉన్నా కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటో కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను తీసుకున్న బ్లాక్ శారీ వచ్చి ప్లెయిన్ శారీ కదా, ఆ ప్లెయిన్ శారీ వచ్చి బ్లౌజ్ తీసేసిన తర్వాత 5.5 ఉంది శారీ. ఇది ఈ గ్రీన్ శారీ వచ్చి బ్లౌజ్ తీసేసిన తర్వాత 4 ఉంది. 4 ఎందుకు ఉందో నాకు అసలు నిజంగా అయితే అర్థం కాలేదు. అయితే నా దగ్గర ఉన్న శారీ ఏదైనా తీసుకొచ్చి ఒకసారి చూద్దాం అన్నట్టుగా నేను ఈ బ్లాక్ శారీ తీసుకొచ్చి ఒకసారి అయితే లెంత్ చెక్ చేసాము. చాలా చిన్నగా తేడానే వచ్చింది. మరి కట్టుకుంటే ఎందుకో బ్లాక్ శారీ అయితే నిండుగా బాగానే ఉంది. ఈ శారీ అయితే అసలు కుచ్చిళ్ళు 2 వచ్చాయి, అంచు కూడా చాలా చిన్నది వచ్చిందనమాట. సరే ఇది మన దగ్గర తెవలేదు కాదని చెప్పి మిషన్ షాపింగ్ దగ్గర తీసుకెళ్ళాను. సేమ్ ఏదైతే షాపింగ్ మాల్లో కొన్నానో అదే షాపింగ్ మాల్లో వర్క్ శారీ ఇంకొకటి ఉంది. అది నాకు మా తోటికోళ్ళు పెట్టిందనమాట, ఝాన్సీ. తను పెట్టిన శారీయే తీసుకొని వెళ్ళామన్నమాట. ఆ శారీ వచ్చి 6 మీటర్స్ ఉంది. బ్లౌజ్ తీసేసాక ఆ 6 మీటర్స్ కాకుండా నేను చిన్న అంచు కూడా వేయించుకున్నాను. అంటే సరిపోతుందా, ఇంకా పెద్దది వస్తే బాగుంటుంది కదా అని. బట్ ఆ షాపింగ్ మాల్లో ఓనర్ కాదు కానీ మేనేజర్ అంట. మేనేజరు ఆ సేల్స్ బాయ్ చెప్పిన మాట ఏంటంటే 10 లక్షలు పెట్టినా కానీ 6 మీటర్ల చీర అయితే రాదు అని చెప్పి నాతో దబాయించేశారు. సరే అయితే మన దగ్గర ప్రూఫ్ లేదు, శారీ తేలేదు, మనం ఏం మాట్లాడకూడదు, ఇంకెలాంటి మోసగాళ్ళ దగ్గరికి రాకూడదని చెప్పి వాళ్ళకే నేను గట్టిగా చెప్పేసి వచ్చేసాను అనమాట. అసలు ప్రాబ్లం ఏంటంటే ఏమైందంటే, ఇది బ్లౌజ్ తీసేటప్పుడు కూడా మేము చెక్ చేయలేదండి. శారీ అంటే ఫుల్ వర్క్ ఉంది, ముక్కమల్లి క్లాత్ కదా, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సరే ఇంక అసలు మిషన్ ఆవిడ కూడా బ్లౌజు వాడిచ్చిన జిగ్జాగ్ దగ్గర కట్ చేసేసి బ్లౌజ్ మడత పెట్టేశారు. శారీ మడత పెట్టేశారు. ఎందుకంటే ఫుల్ వర్క్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయబుద్ది అవట్లా. ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ చిప్స్ రాలిపోతాయేమో ఏమో, కొంచెం మనకి ఏదో ఉంటుంది కదా, మనం ఆ రోజే కట్టుకోవాలి, ఆ రోజే ఓపెన్ చేయాలని జస్ట్ బ్లౌజ్ ఓపెన్ చేసి మామూలు చీరలాగే మడత పెట్టేసామన్నమాట. సో చీర ఎంత ఉంది అన్న ఐడియా అయితే లేదు. ఎప్పుడైతే మేము ఫంక్షన్కి రెడీ అయ్యామో ఇంకా మధ్యాహ్నం రెడీ అవుతాం అయితే స్టార్ట్ చేసాము. మొత్తం శారీ తెచ్చేసుకుంటాం, బ్లౌజ్ తెచ్చుకుంటాం, గాజులు మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత శారీ తీసి కడితే 2 కుర్చీలు వచ్చినాయి. అంచేమో నడుం దగ్గరకు కూడా రాలేదు అంచు. అసలు అదేంటో నాకు అర్థం కాల. సరేలే నేను లావుగా ఉన్నాను కదా, నాకు సరిపోవట్లేదేమో చీర, ఒకవేళ చీర చిన్నదేమో అని చెప్పి మా ప్రియాంకకు కట్టాను. మా ప్రియాంకకు కట్టినా కానీ 3 కుర్చీలు వచ్చినాయి, దానికి కూడా బయట రాలేదు. అబ్బా ఇదేంటబ్బా ఇలా ఉందని చెప్పి అసలు షాక్ అయిపోయామన్నమాట. అసలు పెళ్ళికి వెళ్ళాల్సిన వాళ్ళం మేము ఎప్పుడో ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత అయిపోతుండగా వెళ్ళామన్నమాట. ఒకసారి నేను ఒక వీడియో క్లిప్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి, చూసాక మాట్లాడుకుందాం. వర్క్ కదా మొత్తం శారీ ఎంత ముక్క తేడా అంటే ఎంత ఉంది, తక్కువ.
ఇదెంత సేమ్ అదే మోడల్, ఎందుకులేని ఆగిపోయింది కానీ ముక్కమల్లి క్లాత్ చూడడానికి బాగుందని చెప్పి తీసుకున్నాను నేను. అది ముక్క ఇంచిన దగ్గర ఆపిండి అండి. ఆరు వచ్చింది ఆ ముక్క తీసేసి. ఇది అక్కడ తీసుకున్న చీర మరి ఆరు ఎలా వచ్చేసింది? ఆరు రాదు కదా. ఆహా కాదు, పగిలిపోద్ది మరి. 4 5 6 ఆ ముక్క నేను వేయించుకున్న ముక్క నేను వేయించుకున్నది. అసలు విషయం ఏంటంటే ఆ వీడియో క్లిప్ చూసారు కదా, మాకు సరిగా కొలత వేయడం రావట్లేదు ఎందుకులే అని చెప్పి ఒక దగ్గరలో ఉన్న మిషన్ షాప్కి అయితే తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆంటీ ఏం చేశారంటే అక్కడ ఉన్న శారీస్తో కూడా ఒకసారి కంపేర్ చేశారు. ఒక శారీ అయితే మీటర్ తేడా వస్తుంది, ఒక శారీ అయితే 60 మీటర్ల 60 సెంటీమీటర్ల 60 అంతే 60 సెంటీమీటర్ల తేడా వస్తుంది. ఇంకో నాకు సరిగ్గా తెలియదు 2 చీరల గురించి, బట్ కట్టుకుంటే చాలా చిన్నగా ఉంది. అదే మెయిన్ ప్రాబ్లం అనమాట. సరే ఇవన్నీ కాదు, వర్క్ శారీతోనే టెస్ట్ చేయాలని చెప్పి సేమ్ అక్కడ ఏ షాప్లో అయితే కొన్నామో ఆ షాప్లోనే ఆ శారీ తీసుకెళ్ళి కంపేర్ చేస్తే ఈ చీరకే ఆ చీరకే 2 ఆఫర్లో కొన్నాయి. 2500 చీరలే. దగ్గర 2 మీటర్ల తేడా వచ్చేసింది. 2 మీటర్ల తేడా ఎలా వచ్చేసిద్ది అసలు? ఆ చీరేమో 6 మీటర్లు ఉందా, ఈ చీర మేరేమో 4.5 ఉందా? సరే అది కూడా కాదు, 10 లక్షలు పెట్టైనా 6 మీటర్ల చీర రాదని చెప్పి ఆ షాప్లో ఉన్న ప్రబుద్ధుడు వాక్యాన్ని చిలక పలుకులు అయితే పలికాడనమాట. అసలు ఆ ప్రబుద్ధుడికి ఇదే అసలు చెప్పించు కొట్టినట్టు సమాధానం అనమాట. 6 మీటర్ల చీర ఆ ప్రబుద్ధుడి షాప్లోనే కొన్నామన్నమాట. సరే అయితే ముందు మాకైతే చీరల గురించి తెలియదు కానీ చీరలు అమ్మే వాళ్ళు కనీసం చీర ఎన్ని మీటర్లు వస్తుంది, కొన్ని చీరలు వస్తాయి రావు అనేది ఫస్ట్ బేసిక్ సెన్స్ అయితే నేర్చుకుని షాప్లో అయితే సేల్స్ బాయ్స్ అయినా మేనేజర్స్ అయినా ఉంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. అసలు ఎంత అలా మండిపోవడానికి గల కారణం ఏంటంటే దానికి ఒక అంచు వేయించుకొని మేము అడ్జస్ట్ అయిపోవచ్చు. బట్ మేము వెళ్ళి అక్కడ అడిగామన్నమాట, చీర కొనేటప్పుడు 6 మీటర్లు ఉంటుందా అంటే 6 మీటర్లు ఉంటుందని చెప్పాడు ఆ సేల్స్ మ్యాన్. తీసుకెళ్ళి అడిగితే నేను 6 మీటర్లు అని చెప్పలేదు, 6 అంగుళాలు అన్నాడు. 6 అంగుళాలు కూడా లేదండి. చీర దోపితే ఎలా ఉందంటే ఇప్పుడు మనం పొలాలకి కూలి పనులకి వెళ్ళేటప్పుడు కొంచెం చీర అది తడిచిపోకుండా పైకి కట్టుకుంటాం కదా, అలా వస్తుందన్నమాట దోపితే. నా దరిద్రం ఏంటంటే అక్కడ నేను కట్టించుకోలేదు, ప్రియాంక కట్టించుకుని ఎలా కట్టించుకుంది, పైన కట్టేస్తారు కదా, అలాగే నేను కూడా అలా పైన వేరే శారీ కట్టించుకున్నా, ఇది కట్టించుకోవాలా. సరే మనం అక్కడ కట్టించుకున్నా కానీ మొత్తం పూర్తిగా తీయరు కదా, జస్ట్ పైన కుర్చీలు పెట్టేసి బ్లౌజ్ పెట్టేసి బయట వేస్తారు. సో ఓపెన్ చేస్తే కానీ మనకి ఎంత విషయం తెలియదు అనమాట. సో అదంతా సరే తెలియకుండా జరిగిపోయింది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కదా, మనం ఏం చేయలేము. సరేలే అసలు పట్టుకెళ్ళి అడుగుదాము, ఇంకోసారి ఇలాగా చేయకుండా చూసుకుంటారు కదా అని చెప్పి మేము వెళ్ళాము. మాకేదో తిరిగి ఇచ్చేయాలని మేమేం అనుకోవాలా, డబ్బులు ఇచ్చేయాలి, చీర తీసుకోవాలి, వేరే చీర ఇవ్వాలని. ఎందుకంటే మేము బ్లౌజ్ కుట్టించేసుకున్నాం, బ్లౌజ్కి కుట్టించడానికి 400, లైనింగ్కి 200, వెళ్ళి రావడానికి 100 రూపాయలు పెట్రోల్, బ్లౌజ్కి అక్కడ 600 అయింది నాకు. ఇంక ఈ చీరకు కూడా అంతే. 4 వెళ్ళాము, నేను మా లక్కీగాడు ప్రియాంక రమ్య బండ్లు వేసుకుని 2 బండ్లకి 200 పెట్రోల్, 400 పెట్రోలు, వెళ్ళడానికి రావడానికి మధ్యలో తినడానికి తాగడానికి అబ్బో చాలా అయినాయిలేండి. ఇవన్నీ అయినాయి. సరే మేము ఏమీ ఎక్స్పెక్ట్ చేయలే. చీర ఏంటంటే ఇలా వచ్చిందని అడిగితే ఆ ప్రబుద్ధుడు బ్లౌజ్ కుట్టించేసామని చెప్పిన తర్వాత కూడా షాప్ మేనేజరు నేను పైన ఒకసారి మాట్లాడి మా ఓనర్తో చెప్తానండి అని అన్నాడు. తర్వాత ఒక 10 నిమిషాలకే మరి ఆడేం గడ్డెట్టడం ఈ మనిషికి మనకు తెలియదు కానీ మీరే బ్లౌజ్ కట్ చేయించుకొచ్చేసి ఇలా చేస్తున్నారో లేదా మిషన్ ఆవిడ బ్లౌజ్ ఎక్కువ కట్ చేసేసింది, ఎవరైనా మీటర్ కట్ చేస్తారండి, పోనీ ఎక్కువ కట్ చేసిందంటే 2 మీటర్లు బ్లౌజ్ కట్ చేసేస్తారు ఎవరైనా? మీరే తీసుకొచ్చి ఇలాగనే చెప్తున్నారు, మా తప్పేమీ లేదు, మీ మిషన్ ఆవిడే కట్ చేసేసిందని రివర్స్లో మా మీద తోస్తారనమాట. అక్కడ నాకు మండింది. అయితే సార్ అసలు సేల్స్ మ్యాన్ ఒకసారి పిలవండి, మీరు ఎందుకు 6 మీటర్ల చీర ఉంటుందని చెప్తే ఆ మనిషి అప్పుడు దాకా 4 రోజుల ముందు వరకు చీర 6 మీటర్లు ఉందని చెప్పిన మనిషి నేను 6 మీటర్లు అనలేదు, 6 అంగుళాలు అన్నాను అని చెప్పి ఆ మనిషి డబ్బా ఏం చేశాడు అనమాట. అసలు ఎంత కంపరం, ఎంత అసహ్యం కలుగుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు కన్విన్సింగ్గా మాట్లాడేసి
ఇప్పుడు వాళ్ళ దగ్గర తప్పు ఉంది, సరే మనం పట్టుకెళ్ళాము, మనం అల్లరి చేయలే, గోల చేయలే, ఏమీ చేయలే, పట్టుకెళ్ళినప్పుడు సరే అండి ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూసుకుంటామంటే బాగుంటుంది. ఇదేంటి మరి ఒకసారి ఆలోచించండి మీరే. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, చీర బాగుందని చెప్పి అలా కంగారు పడిపోయి తీసేసుకోకండి. ఒకసారి ఇలాంటివి కూడా జరుగుతాయి అనే మన స్పృహ మనకు ఉండాలి. కాబట్టి మనం ఒకసారి చీర తీసుకుని పక్కకి వెళ్ళిపోయాక, బిల్లు పోయాక వాళ్ళు తిరిగి నిందలు మన మీదే వేస్తారనే అనుభవం నాకు కలిగింది. కాబట్టి నాలాగా ఎవరో మోసపోకుండా, తప్పులు చేయకుండా ఆచితూచి ఇలాంటి చీరలు తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచిస్తారని ప్రార్థన.